हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सारिका कूल वीडियोस। సో ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామందికి నెక్ ట్యాన్ అవుతుంది కదా, సో ఆ ట్యాన్ని చాలా ఈజీగా పోగొట్టుకోవడం కోసం ఒక ఆయింట్మెంట్ చూపిస్తాను. ఈ నెక్ ట్యాన్ అనేది చాలా రీజన్స్ ఉంటాయి, మెడికల్ పరంగా చూసుకుంటే చాలా ఉన్నాయి. అయితే కొన్ని చెప్పుకోవాల్సి వస్తే ఒకటి ఏంటంటే చాలామందికి కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా నెక్ ట్యాన్ అవుతుంటుంది. అంతేకాకుండా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనమాట, మెయిన్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్సు. ఇంకా మనం తరచుగా చూసేది ఏంటి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా సన్ ఎక్స్పోజ్ అవుతుంది కదండి, ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా చాలామందికి నెక్ ట్యాన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి నెక్ ట్యాన్ అవుతుంది అనమాట. ఇంకా మెయిన్గా చూసుకుంటే చాలామంది రోల్డ్ గోల్డ్ వేసుకుంటూ ఉంటారు, చైన్స్. అలా వేసుకోవడం వల్ల కూడా అక్కడి వరకు వచ్చేసి నెక్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా మనం మామూలుగా చూసుకుంటే కొంతమంది ఫేస్కి ఏదైనా ఫేషియల్ అంటే మామూలుగా ఇంట్లో ఏదైనా రెమెడీ యూస్ చేస్తున్నప్పుడు కానీ ఇంకా సమ్ అదర్ క్రీమ్స్ యూస్ చేస్తున్న ఫేస్ వరకు యూస్ చేస్తారు, నెక్కి మాత్రం అప్లై చేయరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫేస్ వరకు వైట్గా ఉంటుంది, నెక్ వరకు వచ్చే వరకు బ్లాక్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ఒక ఆయింట్మెంట్ చూపిస్తాను. ఈ ట్యాన్ అనేది నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఆయింట్మెంట్ని చూపిస్తాను. ఇప్పుడు చూద్దురు. మామూలుగా చూసుకుంటే మన న్యాచురల్ రెమెడీ చూసుకుంటే శనగపిండి ఇంకా టమాటా జ్యూస్ అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే అదేంటి అంటే వర్కింగ్ ఉమెన్స్కి అయితే టైం అనేది వాళ్ళకి అస్సలు సరిపోదు. ఇంట్లో ఉంటే మాత్రం ఓకే చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే అప్లై చేసుకోవాలి, డ్రై అవ్వాలి, మళ్ళీ అది వాష్ చేసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆయింట్మెంట్ని ఏంటంటే చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా అయితే మనం అప్లై చేసుకుంటామో అలాగే దీన్ని నెక్కి అప్లై చేసుకొని అలా మనం వెళ్ళిపోవచ్చు అనమాట, ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. దాన్ని ఖచ్చితంగా వాష్ చేయాలి, ఇంత టైం వరకు ఉంచాలి అనే ఏమీ లేదనమాట, అనే రూల్ ఏమీ లేదు. నార్మల్గా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఆయింట్మెంట్ ఏంటి అనేది. ఈ ఆయింట్మెంట్ వచ్చేసి మొమెంటాజోన్ అనమాట, మెమొంటాజోన్ ఆయింట్మెంట్. ఇది నేను డిస్క్రిప్షన్లో మీకు నేమ్ ఇస్తాను, కరెక్ట్గా చూసుకోండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 50 to 60 మధ్యలోనే ఉంది దీని కాస్ట్ వచ్చేసి. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఓన్లీ నెక్ ట్యాన్కే కాదండి, ఇంకా ఇన్ఫ్లమేషన్ కానీ రెడ్నెస్ ఉన్నా కూడా స్కిన్ ఎలర్జీస్కి ఫిజిషియన్స్ ఒక్కొక్క కండిషన్ బట్టి ఈ ఆయింట్మెంట్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. బట్ ఇది నేను అడిగినప్పుడు నాకు ఇది అడ్వైస్ చేశారు మాకు తెలిసిన డాక్టర్ గారు. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది, చాలా ఈజీగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. చూపిస్తాను. నార్మల్గా మనం ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా యూజ్ చేస్తామో అలాగేనండి. నేను ప్రతిరోజు అప్లై చేస్తున్నాను, బాగా పనిచేస్తుంది. జస్ట్ ఇట్లా మనం ఇలా అప్లై చేసేసుకోవడం అనమాట. దీన్ని వాష్ చేసుకోవాలి అని రూల్ ఏమి లేదండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు అప్లై చేసేసుకుంటే మనకి ట్యాన్ అనేది పోతుంది, బాగా వర్కౌట్ అవుతుంది. మీలో మీకు ఎవరికైనా ఈ ట్యాన్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఈ క్రీమ్ని యూస్ చేయండి, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. సో ఈరోజు ఇదేనండి మీకు చెప్పాలనుకున్నాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ గుడ్ నైట్, బాయ్.